రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లోని సంభల్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నవంబర్ 24న ఉత్తరప్రదేశ్లోని సంభల్లోని షాహీజామా మసీద్ సర్వీస్ సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 5 వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో బయట వ్యక్తులు సంభల్ రాకుండా యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఘాజీపూర్ జిల్లా సరిహద్దుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక వాహనాన్ని పోలీసులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సువర్ణ, దాదాపు అంటే ఢిల్లీ సరిహద్దుల్లో ఒకవైపు రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే మరొక వైపు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం సంబాల్లో ఏదైతే గత 24న జరిగినటువంటి అల్లర్లను సమీక్షించేందుకు, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి అల్లర్లను సమీక్షించేందుకు ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొద్దిసేపటి క్రితం 10 జనపథ్ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో కొంత ఢిల్లీ సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీరితో పాటు చాలా మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా వీరితో పాటు బయలుదేరారు. ముఖ్యంగా మనకు ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రైతుల నిరసనలు ఒకవైపు జరుగుతున్నాయి, ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ఒకవైపు సంబాల్ అంటే యూపీలో జరిగినటువంటి సంఘటన మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశంపై చర్చిస్తున్నటువంటి సమయంలో వీరు అక్కడికి వెళ్లి మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి అన్నట్టుగా ముందస్తుగానే ప్రభుత్వం అంతా కూడా మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే వీరు ఈ రోజు ఉదయం బయలుదేరినటువంటి 10 జనపథ్ నుంచి కొంతమంది ఎంపీలతో కలిసి అక్కడికి బయలుదేరారు. అయితే వాళ్ళు వెళ్లేటటువంటి మార్గాన్ని అంతటి కూడా బారికేడ్లను అంతటిని కూడా అడ్డుగోడగా పెట్టేసేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థనంతటిని కూడా యూపీలో ఎంటర్ కాకుండా ముందస్తుగా అక్కడ సెక్యూరిటీని పెంచారు. అయితే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు నోయిడా యూపీ ఏదైతే బార్డర్ ఉందో, బార్డర్ ఉదయం నుంచి కూడా దాదాపు 8 గంటల నుంచి కూడా చాలా సెక్యూరిటీని పెంచడము, ఎక్కడి వాహనాలను అక్కడ అంటే దాదాపు నోయిడా అన్నది కూడా ఒక హైటెక్, మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంత హైటెక్ సిటీ లా ఉంటుందో ట్రాఫిక్, అంత ట్రాఫిక్ లో ఈ రోజు ఆ ప్లేస్ లో నుంచి వీళ్ళు వెళ్ళడం అన్నది కూడా మొత్తం అంతా కూడా ప్రజలనంతడు వాళ్ళ వాహనాలను అంతటిని, సెక్యూరిటీ వ్యవస్థను అంతటిని కూడా పోలీసులు ఒకవైపు చెక్ చేస్తూ తర్వాత వాహనాల నిలుపుదలతో సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా వీళ్ళు అక్కడికి యూపీలో ఎంటర్ కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు అక్కడే ఉండి అంటే ఆ యూపీలో ఎంటర్ కాకుండా ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఒకవైపు రైతులు ఏదైతే మహామయ ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ మీదుగా నుంచే వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే రైతులు నిరసనలు జరిపేటటువంటి స్థలము. వాళ్ళు కూడా ఢిల్లీలో ఎంటర్ కాకుండా పోలీసులంతా కూడా దాదాపు 5,000 మంది పోలీస్ సెక్యూరిటీని దాదాపు 3 రోజుల నుంచి కూడా అక్కడ చలిలో కూడా వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థను అంతటిని కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడ ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళు కూడా సంబాల్ వైపు వెళ్లడం అన్నది అంటే ఈ టోటల్ ఎంటైర్ అంటే అక్కడ రైతుల నిరసనలు, ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ మొత్తం అంతా కూడా ఈ నోయిడా హైవే రూట్ లోనే జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ పరిస్థితిని అంతటిని కూడా ముఖ్యంగా వాళ్ళు ముందుకు వెళ్లకుండా కూడా ఇప్పటికే చాలా నిషేధాజ్ఞలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఢిల్లీ సంబాల్లో ఉన్నటువంటి రహదారి పొడుగున ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉందో రాజేంద్ర పెన్సియా అయితే వాళ్ళ గౌతమ్ బుద్ధ నగర్, గజియాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యూపీలోకి ఎంటర్ కారాదు అన్నటువంటి వాళ్ళకు వెంటనే నిషేధాజ్ఞలు కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీనితో వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నటువంటి కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. ఒకవైపు రైతుల నిరసనలు, ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంబాల్ సందర్శించడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అండ్ టోటల్ ఎంటైర్ నేషనల్ మీడియా అంతా కూడా దీన్నే హైలైట్ చేస్తూ ఈ రోజు అంతా కూడా నోయిడా చాలా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నదే ఇక్కడ ఎక్కువగా చర్చించుకునేటటువంటి విషయం. సువర్ణ.
కళ అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మనం విజువల్స్ చూస్తుంటే అక్కడ ఉధృతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఎప్పటి వరకు అదుపులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి? అసలు ఇక్కడికి మనకు అదుపులో తీసుకునేటటువంటి పరిస్థితుల్లోకి రావడం అన్నది కొంత కష్టసాధ్యమైనటువంటి పని ప్రస్తుతం. అయితే వీళ్ళు యూపీలోకి ఎంటర్ కాకుండా మాత్రం కొంత అంటే ఏదైతే పోలీస్ వ్యవస్థని మాత్రం కట్టుదిట్టం చేశారు. అయితే ఒకవైపు రైతులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఒకవైపు ఉంది, మరొక వైపు వీళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇంకొక ప్రయత్నం ఉంది. అయితే మధ్యలో మాత్రం ఏదైతే బారికేడ్లు ఉండేవో దాదాపు ఒక రక్షణ వ్యవస్థ దాన్ని దాటుకొని వెళ్ళడం అంటే మాత్రము దాదాపు 1/2 కిలోమీటర్కు పైగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ దాన్ని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అయితే ఇంకొక వైపు ఏదైతే అంటే భారతీయ మనకు రైతు సంఘాలు ఏదైతే ఉందో కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ మోర్చా తర్వాత మజ్దూర్ కిసాన్ మోర్చా అన్ని కూడా రైతు సంఘాలంతా కూడా రేపు డిసెంబర్ 6వ తేదీన అటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఆల్ రైతు సంఘాలంతా కూడా డిసెంబర్ 6వ తేదీన మరింత ఉధృతం అయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతుంది. కానీ ఇక్కడ సద్దు మణిగేటటువంటి పరిస్థితులు మాత్రం కనపడటం లేదు. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము లోపలికి అక్కడికి సంబాల్ ప్రాంతానికి వెళ్తామని ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా కదిలే పరిస్థితి మాత్రం ఎక్కడ మనకు దరిదాపుల్లో కూడా కనపడట్లేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కళ. संभल जाने की कोशिश कर रहे हैं, पुलिस मना कर रही है, अलाउ नहीं कर रही है. एज एलओपी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी वो मुझे रोक रहे हैं. मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूं, मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे. ये एक्चुअली जो एलओपी के अधिकार हैं उसके खिलाफ है. मुझे अलाउ करना चाहिए. ये कॉन्स्टिट्यूशन के खिलाफ है. हम सिर्फ संभल जाना चाहते हैं, देखना चाहते हैं वहाँ क्या हुआ, लोगों से मिलना चाहते हैं, मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है उसको मुझे दिया नहीं जा रहा है. तो यही है, नया हिंदुस्तान है, कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है. अगर हम लड़ते रहेंगे. धन्यवाद. हम संभल जाने की कोशिश कर रहे हैं, पुलिस मना कर रही है, अलाउ नहीं कर रही है. एज एलओपी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी वो मुझे रोक रहे हैं. मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूं, मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे. ये एक्चुअली जो एलओपी के अधिकार हैं उसके खिलाफ है. मुझे अलाउ करना चाहिए. ये कॉन्स्टिट्यूशन के खिलाफ है. हम सिर्फ संभल जाना चाहते हैं, देखना चाहते हैं वहाँ क्या हुआ, लोगों से मिलना चाहते हैं, मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है उसको मुझे दिया नहीं जा रहा है.